నమస్తే, వెల్కమ్ టు లియా న్యూస్. ముఖ్యమంత్రిగా చంద్రబాబు గారు ప్రమాణ స్వీకారం చేశాక మొదటిసారి తిరుపతి వెళ్లిన సందర్భంలోనే ఆయన తిరుపతి ప్రక్షాళన జరగాల్సిన అవసరం ఉంది అంటూ చెప్పిన వ్యాఖ్యలు అయితే మనకు గుర్తుండే ఉంటాయి. ఇక అందులో భాగంగానే మరి తిరుపతి లడ్డూ తయారీలో జంతువులకు సంబంధించిన నూనెను కలిపారు అంటూ నిన్న చంద్రబాబు గారు కొన్ని సంచలన వ్యాఖ్యలు అయితే చేశారు. మరి ఆ వార్తల్లో నిజమెంత? మరి దీనిపై వైసీపీకి సంబంధించినటువంటి అలాగే అప్పట్లో టీటీడీ చైర్మన్ గా పనిచేసినటువంటి వైవి సుబ్బారెడ్డి ప్రమాణం చేయాల్సిందిగా చంద్రబాబుకి సవాల్ విసిరారు. మరి దీనిపై వైసీపీ స్పందించిన తీరుని ఎలా చూడొచ్చు? మరి నిజంగానే లడ్డూ ప్రసాదాల్లో వాళ్ళు జంతువులకు సంబంధించిన నూనెను కలిపారా? ఇలాంటి విషయాలన్నీ కూడా తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు టీడీపీ లీడర్ సూర్యదేవరలత గారు. నమస్కారం అండి. నమస్తే. సో చంద్రబాబు గారు మొదటిగానే చెప్పారు, తిరుపతిలో చాలా అక్రమాలు జరుగుతున్నాయి, ఇది ప్రక్షాళన నేను చేపడతాను అని చెప్పి. అయితే నిన్న అసలు ఇంత ఘోరం జరుగుతుందని చెప్పి ఎవరు ఊహించలేదు. అంటే ఇప్పటి వరకు మనం ట్రస్టుల్లో డబ్బులు తీసుకోవడం, లేకపోతే దర్శనాల పేరు చెప్పి డబ్బులు దండుకోవడం ఇవన్నీ విన్నాం. కానీ అసలు తిరుపతి లడ్డు ఎంతో పవిత్రంగా భావించి దేశ విదేశాల నుంచి కూడా లడ్డు కోసం తీసుకుంటూ ఉంటారు వచ్చి. అలాంటి లడ్డూలోనే జంతువులకి సంబంధించిన నెయ్యిని కలపటం ఎంతవరకు కరెక్ట్, అసలు దాన్ని ఎలా చూడొచ్చు? అలాగే మనం చూసాము, ఒకప్పుడు విన్నాము, అంటే జగన్మోహన్ రెడ్డి హయాంలోనే తిరుపతి లడ్డు కాంట్రాక్ట్ని ముస్లింలకు ఇచ్చారు అని కూడా కొన్ని వార్తలు అయితే వినిపించాయి. మరి అందులో నిజమెంత ఉంది? సో ఇప్పుడు దీనిపై వైవి సుబ్బారెడ్డి స్పందించిన తీరుని ఎలా చూడొచ్చు అంటారు? మీరు ఏం చెప్తారు? అంటే మనకు హిందువులకు అందరికీ కూడా ఆరాధ్య దైవం అనేది ఆ ఏడుకొండలవాడు. సో ఎక్కడ ప్రపంచవ్యాప్తంగానే ఇక్కడ తిరుపతిలో ఉన్న ప్రసాదం టేస్ట్ వేరే ఏ ప్రసాదంలో కూడా ఆ టేస్ట్ రాదు. అంత ప్రత్యేకత ఉంది తిరుపతి లడ్డుకి. అంత ప్రత్యేకత ఉన్న లడ్డుకి ఆ రకంగా అంటే నాసిరకమైనటివన్నీ కూడా వాడటం, అంటే దానిలో వాడే ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా నాసిరకం ఉన్నట్టు వాడటం. గతంలో అయితే అన్నీ ఫస్ట్ క్వాలిటీ మంచి క్వాలిటీలు వాడేవాళ్ళు. దానిలో బాదం పప్పు వేసేవాళ్ళు, జీడిపప్పు అన్నీ కూడా ఎక్కువ మోతాదులో ఉండేది. నెయ్యి కూడా అసలు ముట్టుకుంటే నెయ్యి ఉండేది, బాగా తగిలేది చేతులకి. ఇప్పుడు అట్లాంటి లడ్డు ఎలా అయిపోయిందంటే డ్రై అయిపోవటం, అంటే ఫ్రెష్గా చేశారని చెప్తున్నా కూడా అది డ్రైగా ఉన్నాయి. అంటే ఇదంతా టేస్ట్ వాసన కూడా గుమగుమలాడేది. తిరుపతి లడ్డు అని అంటే అసలు అది ఎవరింట్లోనో ఉందంటే ఇంట్లో మొత్తం కూడా అంత స్మెల్ వచ్చేసేది, అంత గుమగుమలాడే వాసన ఉండేది. కానీ ఈ రోజున ఇప్పుడు చూస్తే మనం ముక్కు దగ్గర పెట్టుకొని చూసినా కూడా వాసన రావట్లేదు. సరే, అంటే అందరికీ కూడా డౌట్ ఉండేది, అంటే మొత్తం కాంట్రాక్ట్ ఇది కూడా ఎవరెవరికి ఇచ్చాడు అంతా, అంటే ఎవరైతే తక్కువ రేట్లకి ఇస్తారో, అంటే నాణ్యత గురించి వాళ్ళకి పట్టింపు లేదు. ఏదైతే కమిషన్స్ కోసం, అంటే గతంలో చేసే వాళ్ళందరినీ కూడా కాంట్రాక్టర్స్ మార్చేసేసి, అంటే ఇది వరకు చేసేవాళ్ళు భక్తితోనూ ఒక భయంతోనో ఏడుకొండల వాడికి ప్రసాదం నాణ్యతగా ఉండాలనే దానిలో ఇదివరకు ఉన్న వాళ్ళందరూ కూడా చేసిన వాళ్ళు. కానీ ఇప్పుడు తీసుకున్న వాళ్ళది ఎలా ఉంది, ఓన్లీ వ్యాపారం. అక్కడ తిరుపతి కొండ మీద వ్యాపారం చేసేటట్టు మొత్తం అలాగే చేశారు. అంటే తిరుపతి ప్రసాదంలో ప్రతిదీ కూడా కల్తీ వస్తువులు కలపటం, జంతువుల కళేబరం నుంచి ఆయిల్స్ తీసి ప్రసాదంలో వాడారని అంటే ఎంత పాపం చేసినట్టు వాళ్ళు. అంటే హిందువుల మనోభావాలు ఏ రకంగా దెబ్బతిన్నాయి అది స్పష్టంగా అందరూ అక్కడ ఉన్న ఆఫీసర్స్ అందరూ చెప్పబట్టే తెలిసింది. చంద్రబాబు నాయుడు గారి దృష్టి వరకు తీసుకెళ్లారు, ఇలాంటి కల్తీ ఆయిల్స్ వస్తున్నాయి, ఇలాంటి ఆయిల్స్తో చేస్తున్నారు అని చెప్పి అక్కడి వరకు రాబట్టే బాబు గారు కూడా చెప్పటం జరిగింది. కానీ ఈరోజు నేను వైవి సుబ్బారెడ్డి గారు నేను ప్రమాణం చేస్తాను అని అంటున్నాడు. నువ్వు ప్రమాణం చేసేదానికన్నా దానికి ల్యాబ్కు పంపించిన రిపోర్ట్స్ ఇవ్వని అడుగుంటే ఒక రకంగా ఉండేది. అంటే ఆయన మీద ఆయనకు ఒక కాన్ఫిడెంట్ అనేది ఏదైనా ఉండేది, నేను తప్పు చేయలేదని చెప్పుకోవటానికి. కానీ ఇక్కడ అది కూడా అడగలేదు, ప్రమాణం అంటున్నాడు. మీకు అసలు దేవుడి మీదే నమ్మకం లేనివాడివి ఎన్ని ప్రమాణాలైనా చేస్తారు కదా. అసలు దేవుడి మీద వాళ్ళకి నమ్మకం ఎక్కడిది? అసలు వాళ్ళకి అక్కడ సేవలకి కానివ్వండి, వాళ్ళని అక్కడికి ఉంచుని ఉండకూడదు. గతంలో కూడా మనం తీసుకుంటే ఎవరికైతే కానీ దేవుడి మీద అపారమైన నమ్మకం భక్తి ఉన్న వాళ్ళకే టీటీడీ బోర్డు మెంబర్లు కానివ్వండి, చైర్మన్ కానివ్వండి ఇచ్చారు. ఈవో కూడా అట్లాగే ఉంటారు. కానీ ఇప్పుడు ఎలాగైంది, మొత్తం ఏంటంటే వ్యాపారం చేసేస్తాడు జగన్మోహన్ రెడ్డి వచ్చిన దగ్గర నుంచి. అంటే అక్కడ నుంచి ప్రసాదాల్లో దగ్గర నుంచి వచ్చే డబ్బులే కానివ్వండి, అక్కడ అంటే క్యూ లైన్లో ఉన్న వాళ్ళకి కూడా పాలు, పిల్లలకి పాలు కానివ్వండి, ప్రసాదాలు కానివ్వండి, అంటే ఆకలితో ఎంతసేపు క్యూలో నిలబడితే కష్టంగా ఉంటుంది కాబట్టి వాళ్ళకందరికీ కూడా ప్రసాదాలు అందించేవాళ్ళు. కానీ జగన్మోహన్ రెడ్డి వచ్చాక అది కూడా తీసేశాడు, అంటే అక్కడ కూడా మిగిల్చుకోవటం అనమాట. తర్వాత అన్నదానం జరిగే ప్లేసుల్లో కూడా నాసిరకమైన బియ్యంతో అన్నం పెట్టడం, అది గతంలో అందరూ కూడా మాట్లాడారు దాని గురించి.
మొత్తం ఎక్కడికక్కడికి కమర్షియల్, ఇంకా కింద నుంచి పైకి మద్యంతో సహా పైకి సప్లై చేసుకున్నారు. ప్రతిదీ కూడా ఎక్కడ అంటే హిందూ మనోభావాలకి వాళ్ళు విలువనివ్వకుండా చేశారు. సరే ఈరోజు అది బయట వచ్చిన తర్వాత ఈయన చేయకపోతే నువ్వు దాన్ని ల్యాబ్కు పంపించిన నాకు టెస్ట్ రిపోర్ట్లు ఇవ్వండి అని అడుగుండాలి, కానీ ఆయన అది అడగట్లేదు. కాబట్టి ఖచ్చితంగా అక్కడ కల్తీలు జరిగాయి. ఎందుకంటే మనకు లడ్డు తింటేనో దాన్ని మన చేతిలో పట్టుకుంటేనే తెలిసిపోతుంది అది కల్తీదా కాదనేది కూడా. అది ఖచ్చితంగా కల్తీవే అనిపిస్తున్నాయి. గతంలో జరిగిందంతా కూడా కల్తీగానే ఉంది. ఒక్క తిరుమల లడ్డు అనే కాదండి, మనం చూసాం వెంగమాంబ ట్రస్ట్లో కూడా అవినీతి, అలాగే టీడీఆర్ బాండ్ల రూపంలో అవినీతి, అంటే తిరుపతి ఎంపీగా కూడా వైసీపీకి సంబంధించినటువంటి వ్యక్తి ఉండడం, ఎమ్మెల్యేగా కూడా ఉండడం, అలాగే ఒక్క వైవి సుబ్బారెడ్డి అనే కాకుండా ఇంకా కరుణాకర్ రెడ్డి గారు కూడా తన కొడుకుని పోటీలో నిలబెట్టడం కోసం, తన కొడుకు కోసం కూడా 1000 కోట్లు దోచారు అని, ఇంకా రోజా విషయానికి వస్తే రోజా గారు కూడా దర్శనాల పేరుతో డబ్బులు తీసుకున్నారని చెప్పి ప్రతి నాయకుడి మీద కూడా, అంటే తిరుపతిలో ఎంతవరకు డబ్బులు అంటే సంపాదించగలమో అంతవరకు కూడా సంపాదించేశారు అని మనం విన్నాము. దీనిపై చాలామంది కంప్లైంట్స్ కూడా వచ్చాయి ప్రభుత్వం మారాక, అలాగే సిఐడి ఎంక్వైరీ కూడా దాని మీద జరుగుతూ ఉంది. కానీ వీటన్నిటిని తీసి పక్కన పెడితే అసలు తిరుమల లడ్డు ఎంత పవిత్రమైందో మనందరికీ తెలుసు. సో దాంట్లో కూడా అక్రమాలు జరిగాయి అని చెప్తున్నారు. మరి దాన్ని మీరు అన్నారు ల్యాబ్ టెస్ట్కి పంపించాల్సిన అవసరం ఉంటుందంటారా? మరి ఈ ప్రమాణాలతో వైసీపీని ఎంతవరకు నమ్మొచ్చు అంటారు? మీరేం చెప్తారు? వైసీపీ వాళ్ళైతే మనం ఇప్పుడు మీరు చెప్పినట్టు కరుణాకర్ రెడ్డి గారి కొడుకుని మొన్న ఎమ్మెల్యేగా కూడా కంటెస్ట్ చేయడానికి పెట్టారు. కానీ అతను ఏంటో తెలుసా, యాక్చువల్లీ గంజాయి అనేది కింద కానివ్వండి, తిరుపతి కానివ్వండి, తిరుమల కానివ్వండి, ఎక్కడ చూసినా గంజాయి అనేది విస్తీర్ణంగా వాళ్ళు సప్లైలు చేయటం, చిన్న కిల్లీ కొట్టుల దగ్గర నుంచి కూడా గంజాయిలు దొరికేటట్టు చేస్తారనమాట. అక్కడ ఉన్న యువతే కానివ్వండి, పిల్లలు కానివ్వండి, అక్కడ షాపులు వాళ్ళు కానివ్వండి, అందరూ గంజాయికి అలవాటు పడిపోయారు. సరే ఇప్పుడు అది కంట్రోల్ అయిపోయింది, ఇప్పుడు లేకుండా కూడా ఉంది. కానీ ఇవన్నీ కూడా అంటే వాళ్ళకి మతం మీద, అంటే హిందూ మతం మీద వాళ్ళకి ఒక నమ్మకం లేని వ్యక్తులకి అక్కడ ఉంచడం అనేది తప్పు. సో అది ఫస్ట్ నుంచి కూడా అందరూ చెప్తూనే ఉన్నారు, వీళ్ళకి హిందూ మతం మీద నమ్మకం లేదు, లేని వ్యక్తులకి అక్కడ ఆ పోస్టులు ఇస్తున్నారు అనేది గతం నుంచి అందరూ చెప్తూనే ఉన్నారు. అయినా జగన్మోహన్ రెడ్డికి ఎలా ఉంటుంది, ఆయన నమ్మనప్పుడు ఇప్పుడు కొండకి వెళ్తాడు, యాక్చువల్లీ వెళ్తే పట్టు వస్త్రాలు ఇచ్చేటప్పుడు దంపతులుగా ఉండి ఇస్తారు ఎప్పుడూ కూడా స్వామివారికి, కానీ అక్కడ ఆయన ఎప్పుడూ ఒకడే వెళ్ళి ఇస్తున్నాడు. అంటే నమ్మకం ఉంటే ఇద్దరు కలిసి వెళ్ళి ఇచ్చేవాళ్ళు, దంపతులుగా వెళ్ళి ఇచ్చేవాళ్ళు. అది కూడా ఆయన ఎప్పుడూ చేయలేదు. అంటే మీరు జగన్మోహన్ రెడ్డి గారి గురించి తీశారు కాబట్టి ఒక మాట, అంటే ప్రసాదం ఎప్పుడు తీసుకున్నా కూడా ఆయన వాసన చూసి పక్కకు పెట్టేవాళ్ళు. మరి ఇదే కారణం అయి ఉంటుందంటారా? ఎందుకంటే చేసే పనులన్నీ ఆయన దృష్టిలో నుంచే జరుగుతాయి కదా. అక్కడ ఇప్పుడు ప్రతిదీ అక్కడ కలెక్షన్ ఎంత అనేది ఆయనకి వెళ్తుంటుంది. ఒక వారం కలెక్షన్ వెళ్తుందా ఏంటో, వెళ్ళినప్పుడు మొత్తం ఆయనకి దేనిలో ఎలా జరుగుతుందనేది ఆయనకు ఒక అవగాహన ఉంది. ముందే ప్రసాదాలు వాసన చూసి పడేసేయటం అనేది చేస్తూనే ఉన్నాడు. సో ఆయనకు ముందే కూడా తెలిసేమో ఇవన్నీ జరుగుతున్నాయి ఇక్కడ అనేది. సో ఆయనకి ఏ రోజు కూడా అక్కడ తిరుపతి వచ్చినా కానివ్వండి, అక్కడ పాటించాల్సిన నియమాలే కానివ్వండి, ఏ రోజు కూడా ఆయన పాటించలేదు. సో ఆయనకి ఎంతసేపు దేవుడిని కూడా ఆదాయంగానే చూశాడు. అక్కడ వచ్చిన ప్రజలకు కూడా అందుబాటులో దేవుడు దర్శనానికి ఒక అందుబాటు, ఒక పద్ధతి, ఒక క్యూ అనేది ఒక ఇది ఉండేది. అసలు ఎలా చేసేసారంటే నెట్టి పడేయటమే విఐపీల కోసం. అంటే ఇప్పుడు మీరు చెప్పినట్టు రోజా గారికి కానివ్వండి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు కానివ్వండి, కరుణాకర్ రెడ్డి కానివ్వండి, అక్కడ లోకల్ ఎంపీలే కానివ్వండి, వీళ్ళందరూ కూడా ఏంటంటే ఇష్టానుసారంగా లెటర్లు అనేది వాళ్ళు ఇచ్చుకోవటమే. సో వాళ్ళు ఏంటంటే ఆ లెటర్లు ఇచ్చిన దానికి వీళ్ళు డబ్బులు వసూలు చేసుకుంటారు. ఇంకా అట్లా మొత్తం అమ్ముకోవటమే టికెట్లు. రోజా గారు అదే చేశారు, కరుణాకర్ రెడ్డి గారు, చెవిరెడ్డి గారు అందరూ కూడా అదే పని చేశారు. అంటే వాళ్ళకి ఎంతసేపు దేవుడు దర్శనం టికెట్లు కూడా అమ్ముకుంటా గత 5 ఏళ్ళు కూడా చేశారు. ఖచ్చితంగా వీటన్నిటి మీద ఎంక్వైరీ జరగాలి. ఎందుకంటే ఒక్కసారి వీళ్ళకి జరిగినప్పుడు ఫ్యూచర్లో కూడా ఎవరు చేయకుండా ఉంటారు కదా ఇలాంటి తప్పులు కూడా. అందుకని మనం ఖచ్చితంగా వీళ్ళ మీద అయితే ఎంక్వైరీ జరగాలి. ఎవరైతే ప్రసాదాలలో ఇలాంటి పనులని, అంటే ఏదైతే జంతువుల కళేబరం నుంచి తీసిన ఆయిల్స్ ఏదైతే కలిపారని అంటున్నారు కదా, ఆ ఆయిల్స్ చేసిన వాళ్ళని, దానిలో ఎవరెవరైతే కుట్రలో దీనిలో పాల్గొన్నారో వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయాల్సిన అవసరం ఉంది. వాళ్ళందరికీ శిక్ష పడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈరోజు ఎవరైతే ఈ గత 5 ఏళ్ళు కూడా ఎవరు కళ్ళకు అద్దుకొని దాన్ని ప్రసాదంగా భావించే హిందువుల మనోభావాలందరివి కూడా దెబ్బతిన్నాయి కనుక ఎవరూ కూడా ఉపేక్షించరు. ఎవరైనా కూడా కోరుకునేది అదే. కాబట్టి ఖచ్చితంగా వాళ్ళందరికీ శిక్ష పడాల్సిన అవసరం కూడా ఉంది ఇక్కడ. రైట్ మేడం, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.